హలో ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్కు మరి యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సలార్ వర్సెస్ డంకీ. అంటే సలార్ చాలా పెద్ద సూపర్ హిట్ అయింది, డంకీ అటర్ ఫ్లాప్ అయింది అని చాలామంది రకరకాలుగా చెప్తున్నారు. అది ఏది నిజం కాదు. సో ఈరోజు రెండు మూవీల గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇలాగే మీకు మరెన్నో ఇన్ఫర్మేషన్ కావాలనుకునేది నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ సలార్కి వచ్చేసి బడ్జెట్ 270 crores. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిండే బాక్స్ ఆఫీస్ అంచనా ప్రకారం 450 crores వచ్చింది. సో ఇది సూపర్ హిట్. ఇది ఫస్ట్ డేనే 95 crores అనేది సంపాదించుకుంది. ఏది సలార్. సో ఇది బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ అని మార్క్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇది వన్ డే తర్వాత రిలీజ్ అయింది. సో కమింగ్ టు డంకీ, ఈ సినిమా ఏమైందంటే డిసెంబర్ 21 రోజు రిలీజ్ అయింది, థర్స్డే. సో 120 crore బడ్జెట్తో సినిమా ప్రిపేర్ అయింది. సో రిలీజ్ చేశారు 21కి. బట్ ఇప్పుడు 5 days కలెక్షన్ తీసుకుంటే ఈ సినిమాకి వచ్చిండే కలెక్షన్స్ వచ్చేసి 256.40 వరల్డ్ వైడ్ కలెక్షన్స్, మరి 135.85 crores నెట్ ఇండియా కలెక్షన్ అనమాట. సో అలాంటప్పుడు మీరు ఎలా చెప్తారు డంకీ సినిమా హిట్ కాలేదు అని? హిట్ అయింది. ఇక్కడ ఒకటి ఏంటంటే డంకీ సినిమా క్లాస్ పీపుల్కి నచ్చింది, సలార్ సినిమా మాస్ పీపుల్కి నచ్చింది. అంతే డిఫరెన్స్. దానివల్ల ఏమైంది, ఇప్పుడు చాలామంది యాక్షన్ చూసేవాళ్ళు మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు, మాస్ని అట్రాక్ట్ అయిపోయింది. సో ఆ సినిమా కొంచెం బాగా సూపర్ హిట్ అయింది. సో నేను ఇక్కడ ప్రభాస్ గారిని డౌన్ గ్రేడ్ చేయడం లేదు, లేదా షారుఖ్ గారిని నేను పెద్దగా ప్రభాస్ గారితో కంపారిజన్ చేయడం లేదు. ఎవరికి ఉంటే టాలెంట్ వాళ్ళకు ఉంది. సో ఓకే. సో ఇదే నా అనాలిసిస్ తప్ప ఇక్కడ ఆయన తక్కువ చేయడం ఈయన ఎక్కువ చేయడం అనేది దయచేసి అనుకోదండి. ఇక్కడ ఫ్యాన్ వేర్ కూడా నేను పెట్టను. సో ఇది నా అనాలిసిస్. ఇంకా ఉన్నాయి. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు తెలుగులో సంక్రాంతి వరకు ఏ సినిమాలు రిలీజ్ కావు, కాబట్టి సలార్కి మంచి కలెక్షన్స్ వస్తాయి. ప్లస్ డంకీ సినిమా కూడా నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు ఫైటర్ సినిమా వస్తుంది హిందీలో. అది నాకు తెలిసి ఇంకా న్యూ ఇయర్లోనే వస్తుంది. సో అంతవరకు డంకీ అయితే పెట్టిండే డబ్బు వచ్చేసింది. సో దీంట్లో చాలామంది ఏమనుకుంటారో సినిమా బోరింగ్ ఉంది అది ఇది అంటారు. అదేం లేదు. ఏమంటే అక్కడ మనకి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో కాబట్టి అది కొంచెం మనకి టైం పడుతుంది. ఈ డంకీ అనేది ఏమంటే స్లోగా కొంచెము వచ్చిందనమాట, అప్ అయిందనమాట. ఫస్ట్లో చాలా డల్గా ఉన్నింది, స్లోగా అప్ అయింది. ఇది సలార్కి ఏమైంది, ముందుగానే యాక్షన్ మూవీ అనేది వచ్చింది. సో ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్టరు, ఆయన KGF 1, KGF 2 తీశారు కాబట్టి సో చాలామంది ప్రేక్షకులు మంచి ఏమంటారు ముందుగానే ఊహించి ఉంటారు, ఖచ్చితంగా ఈసారి ప్రభాస్కి మంచి హిట్ పడుతుంది అని. సో వెళ్ళారు, సినిమా బాగుంది, సూపర్ హిట్ అయింది. అంతేగాని ఇక్కడ సలార్ సూపర్ హిట్ లేదా డంకీ అటర్ ఫ్లాప్ అనేది కూడా ఏం లేదు. రెండు సూపర్ హిట్టే. ఏ మూవీకి వచ్చే బడ్జెట్ ఆ మూవీకి వచ్చింది అంతే. సో ఏమంటే సలార్ ఇంకా కొంచెం ఎక్కువ కలెక్షన్స్ తీసుకున్నది. ఇది నా అనాలిసిస్. సో మీ కామెంట్ ఏముంది అనేది మీ ఒక కామెంట్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఇట్లు మీ హరీష్. ధన్యవాదములు.